పెద్ద నమస్కారాలు. నమస్తే అండి. ముందుగా పేరెంట్స్ అందరికీ మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ దాదాపు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్ని పనులున్నా ఇంట్లో పనులు చూసుకొని బయట కూడా పని చేసి ప్రతిరోజు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారంటే అదొక మామూలు విషయం కాదండి. సో పేరు పేరున నా జోహార్లు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఒక్కసారి గట్టిగా హాయ్ అందరికీ చెప్తామా? స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇంచుమించుగా 23,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. నర్సరీ నుంచి 12th గ్రేడ్ వరకు నెల్లూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 23 గవర్నమెంట్ స్కూల్స్. మీరందరికీ కనిపిస్తుంది ఇక్కడ విఆర్ హై స్కూల్. విఆర్ హై స్కూల్ ఒకప్పుడు ఎలా ఉండిందో తెలుసు, ఎలా అయిందో తెలుసు. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, అది మీ అందరికీ తెలుసు. ఇదంతా చేసింది ఎవరు? ఎవరన్నా చెప్తారా? మా నాన్నగారు నారాయణ గారు. సో ఒక్కసారి చప్పట్లు కొడతామా మళ్ళీ? మా నాన్నగారి కోరిక ఒకటే అండి. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఏదైతే కష్టాలు పడ్డానో నా జీవితంలో చిన్నప్పటి నుంచి అది ఏ నిరుపేదకి రాకూడదు అని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, ఎమ్మెల్యే కాక ముందు నుంచి చెప్పచ్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పటి నుంచి మాకు చెప్తూనే ఉన్నారు. నేను అనుభవించిన కష్టాలు నేను ఎమ్మెల్యే అయితే ఏ నిరుపేదకి ఆ కష్టాలు రానేను అని. మీ అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్నా క్యాంటీన్స్ అని, పార్క్స్ అని, ఓపెన్ జిమ్స్ అని ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విద్యా రంగంలో తీసుకుంటే నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. మా కుటుంబానికి చెప్పారు ఈ 23 మున్సిపల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, మీరు అది టీచర్స్ క్వాలిటీ అవ్వచ్చు, అప్గ్రేడేషన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అవ్వాలి అని ఖచ్చితంగా మేమందరం చేస్తామని. ఇందాక మా అక్క ఒక మాట చెప్పింది. మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు. చదివినప్పుడు హర్నాథ్పురం నుంచి విఆర్ స్కూల్కి కాలి నడకన వచ్చేవాళ్ళండి. అంటే ఇంచుమించుగా 3 కిలోమీటర్స్ 40 నిమిషాలు పడుతుంది. పొద్దున స్కూల్ తెరవకముందే స్కూల్కి రావాలి, మళ్ళీ లంచ్ ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళు, మళ్ళీ అదొక 40 నిమిషాలు, మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే 40 నిమిషాలు. అంటే దాదాపు కొన్ని గంటలు పోతుంది కాలి నడకలో. ఇదంతా చూసి పిల్లలు ఇంత నడిచి స్కూల్కి వస్తున్నారు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఏమి, మంచి టీచర్స్ని పెడితే ఏమి, పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలా చదువుతారు, ఎలా డాక్టర్స్ అవుతారు, ఎలా ఇంజనీర్స్ అవుతారు, ఎలా ఐఐటియన్స్ అవుతారు? నేను పిల్లలకి, నిరుపేదలకి నెల్లూరులో, అది రూరల్ అవ్వచ్చు అర్బన్ అవ్వచ్చు, నేను వాళ్ళ కష్టాలు చూడలేను అని ఈరోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొని 7,000 బైసైకిల్స్ ఈరోజు స్టూడెంట్స్కి ఇస్తున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫేజ్ 2 దసరాలో ఉంటుందండి. మరొక 3,000 బైసైకిల్స్ దసరాకి ఇస్తాము. ఈ బైసైకిల్ చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. మీ అందరూ సైకిల్ చూస్తున్నారు, కానీ సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి. ఒక చక్రం అవకాశం, ఆపర్చునిటీస్, అండ్ ఇంకొక చక్రం పాసిబిలిటీస్. మనం ఎప్పుడైతే అవకాశాలని లైఫ్లో యూటిలైజ్ చేసుకొని ఎంత రెసిలియంట్ ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్తామో అప్పుడే ఈ 2 బ్యాలెన్స్ అయ్యి, ఆపర్చునిటీస్, రెస్పాన్సిబిలిటీస్, అవకాశాలు, బాధ్యతలు బ్యాలెన్స్ అయ్యి సైకిల్ ఎలా అయితే 2 చక్రాలతోనే ముందుకు వెళ్ళగలదో అదేవిధంగా మనం జీవితంలో కూడా ముందుకెళ్తామండి. సో ఇక్కడ నేను ఇన్ని సైకిల్స్ చూస్తుంటే
నాకు ఒక లాయర్, నాకు ఒక డాక్టర్, నాకు ఒక పొలిటీషియన్, ఎన్నో అంబిషన్స్ ఉంటాయి పిల్లలకి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మా నాన్నగారులా అవ్వచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం లాగా అవ్వచ్చు, లేకపోతే మీ ఇన్స్పిరేషన్లా అవ్వచ్చు. నేను స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, మీకెంత ఆటంకులున్న జీవితంలో మీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఆ కోరికల్ని వదలద్దు. ఎన్ని ఆటంకులు వస్తాయో, ఎన్నిసార్లు మీరు కింద పడి లేస్తారో, మీరు పైకి లేచే కొద్దీ ఇంకా పైకి వెళ్తారు లైఫ్లో. నాకు ఈరోజు చాలా చాలా గర్వంగా ఉందండి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. ఈ సైకిల్స్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకొని రోజు స్కూల్కి వచ్చి రోజు బాగా అటెండెన్స్తో రోజు బాగా చదువుకొని మీరు మీ జీవితంలో ముందుకి కొనసాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.